తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న రైతుల ఆత్మహత్యలను నివారించాలి అని, వారి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించాలి అని డిమాండ్పై వామపక్ష పార్టీలు 10 వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ జాత నిన్న మెదక్ జిల్లాలో గజ్వేల్, నర్సాపూర్, మెదక్ పట్టణాలలో విజయవంతంగా జరిగింది. ఈరోజు చేగుంట, దౌలతాబాద్ అట్లాగే దుబ్బాక కూడా ఈ జాత వెళ్తూ ఉంది. ఆ తర్వాత మళ్ళీ కరీంనగర్ జిల్లాకు హుస్నాబాద్, ధర్మ సముద్రాల నుంచి మన హుస్నాబాద్, ఎలకతుర్తి ఇవి కవర్ చేస్తాము. ఈ జాతాలో కూడా బాధిత కుటుంబాలకు సంబంధించి వారి కుటుంబాలకు వెళ్ళి పరామర్శించడానికి దౌలతాబాదులో ఆ రకమైన కార్యక్రమం తీసుకున్నాము. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అని 10 వామపక్ష పార్టీల తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ 10 వామపక్షాల పార్టీల ఆధ్వర్యంలో బస్సు యాత్ర ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతు కుటుంబాలను పరామర్శిస్తూ, అట్లాగే రైతులకు ఆత్మహత్యలు చేసుకోవద్దని మేము వెనకాల మేము ఉన్నాం అని ఒక భరోసా కల్పిస్తూ, అట్లాగే కలిసికట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద మన సమస్యల సాధన కోసం పోరాడి సాధించుకోవాలి, రైతుల రుణమాఫీలను అందరికీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలి ఈ ప్రభుత్వాలని డిమాండ్ చేస్తూ, అట్లాగే ప్రైవేట్ అప్పుల మీద కూడా 2 సంవత్సరాలు మారిటోరియం విధించాలని, ఏదేమైనా రైతాంగానికి వ్యవసాయానికి కావాల్సినటువంటి విద్యుత్ 7 గంటలు ఇవ్వాలని, ఈ రకంగా రైతులు పండించినటువంటి పంటలకు కూడా గిట్టుబాటు ధరలు కల్పించాలని, రైతుకు భద్రత కల్పించాలనే ఉద్దేశంతో అలా వామపక్షాల ఆధ్వర్యంలో ఈ జీప్ జాతా బస్సు యాత్రను ప్రారంభించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 2 బస్సు యాత్రలను నిన్న ప్రారంభించాం. ఒకటి గజ్వేల్ నుంచి, రెండవది రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నుంచి. ఇదొక 5 జిల్లాలు మొత్తం 5 రోజుల పాటుగా తిరిగి 11వ తేదీన ఇందిరా పార్క్ వద్ద మహా ధర్నా కార్యక్రమాన్ని 10 వామపక్షాల పార్టీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మొత్తం రైతులు అందరినీ కూడా పెద్ద ఎత్తున కదిలిస్తూ, అట్లాగే ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతు కుటుంబాలని కూడా కదిలిస్తూ ప్రభుత్వానికి మేము ఈ రైతు